నువ్వే బయటికి పోలేదా? నీకు తెలియదు ఆ సబ్జెక్ట్. నీ పిల్లప్పుడు చూసింటావో లేదో. ఏంది పాత సామాన్లు కానీ పాత బట్టలు వేస్తే వాళ్ళు ఐటమ్ 2 ఐటమ్లు ఇస్తా అంటారు. అదే నేను అదే అనుకున్నాను. ఇప్పుడు చూసి షాక్ అయింది. వాడెంబంగా ఈ పద్ధతులు ఇవన్నీ వస్తున్నాయా నేను షాక్ అయినా. అయిపోయి ఇప్పుడే ఏడే తిరుగుతూ ఉంటున్నాను. బట్టలు వేస్తే మంచి మంచి ఇస్తున్నాడు, బట్టలను తీసేసేపు బట్టలు నీకు మళ్ళీ నేను చాండ్రోలైజ్ కూడా కంటివి పో. మళ్ళీ ఆ రోజులు రావంటే ఆ రోజులు రావు. ఈ రోజు వచ్చింది పోయి అవేదో బట్టలు నీకు ఏవో సరిపోవాలి. అది ఏదో ఏజ్ పడి మొత్తం అన్ని వేసినా కూడా దాని తగ్గట్టు వస్తుందిలే. మళ్ళీ లాభమే కానీ అట్లేం లాభం నీకు. అయితే ఆ రోజుల్లో నువ్వు కూడా ఉన్నావు. తీసుకేసుకో. అది ఆ రోజులు ఇంకా గుర్తుపెట్టుకుని వేస్తున్నావు అంటే అన్నీ మంచివే కదరా. అన్ని మంచివే వస్తాయి కదా. వచ్చాకే వస్తాయిలే, నీ ఇష్టం చూడు. మళ్ళీ నీకు ఆ రోజుల్లో గుర్తుంటే ఓకే. మళ్ళీ గుర్తుండాలి, మళ్ళీ గుర్తుండాలని కదా. ఇంకా ఉన్నాయి పైన అన్ని, కింద బ్యాగ్ తీసి పెట్టలే, బ్యాగ్లో వాడు వేసేద్దులేపా. బ్యాగ్ తీసి పెట్టలే, బ్యాగ్లో వాడు వేసేద్దులేపా. ఇంకా పైన ఏమున్నాయా? అమ్మ బట్టలేదురా. 400 జతలు 500 జతలు ఉన్నట్లున్నాయి నీకు. వేసేయి, ఇంకా అవి వేసేయి. అది కమాన్. ఆ రోజుల్లో ఈ రోజు గుర్తొస్తాను చూడు మనకి. అందుకని వేసేస్తాడు కొత్త కొత్త అన్ని. అవి ఇంకా అన్ని తీ. అయితే బయట పెట్టుకో. టక్క 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 అయిపోయినా అయిపో మళ్ళీ వెళ్ళిపోతాడు. జనాలు అందరూ అయిపోతున్నారు. వేసేయి పక్క ఆడేసే, బయట వేసే అంతే. రా తీసిబా టక్కని. అయినా భలే ఉంటుంది కదరా. అట్లా ఏమన్నా పాత వేస్తే భలే లాభము భలే. అది ఎందుకు అది సరదా సరదా. వస్తాయి, బాగానే ఇస్తారు. ఆ రోజుల్లోనే అంత ఇచ్చినారంటే ఇంక ఈ రోజుల్లో అంత ఫాస్ట్ ఇసురు, బయటికి ఇసురు. ఇసురు మొత్తం ఇసురు తీసిపోతారులే వాళ్ళు ఏరుకొని. బయటికి బడా అయ్యో వేసేయి. రా డోర్ వేసే. వాళ్ళు తీసిపోయేటప్పుడు చూడకూడదు. నీకు గుర్తుంది కదా. ఆ పుట్టట్లే కదా మనం. పాసామాన్లు బయట పెట్టి వాకిలు వేసుకొని వచ్చేప్పుడు బయటికి రావాలా. పాసామాన్లు బయట పెట్టి వాకిలు వేసుకొని వచ్చేప్పుడు బయటికి రావాలా. చూడకూడదు. వాకిలు వేసినావో వచ్చేయాలంతే. వచ్చి కూర్చో. ఏమిస్తారా? నేను సర్ప్రైజ్ అవుతున్నాను. నేను 4 జతలు వేసిన. నాకెంత బాగా ఇచ్చినారంటే కూర్చో. టక్కన పోకూడదు. నిమిషం గ్యాప్ ఇచ్చి. నీకు ఆ రోజుల్లో నువ్వు ఉన్నావా లేదా క్లారిటీ చెప్పు. నువ్వు నోడుకొచ్చింది చెప్పొద్దు. మళ్ళా నీకు తెలియదు, తెలుసు కదా అంతా. తెలియజేసినావు కదా. మళ్ళీ అది ఆలోచించుకో ఏమిస్తారు అనేది. ఎందుకంటే మంచి మంచి ఇస్తారు వాళ్ళు. ఇది జత అది కూడా వేసే తిక్కనా కొడుక. అవునా? తీసే ఇప్పే వేయిపో. నువ్వు ఏ ఛాన్స్ వచ్చి ఆ రోజుల్లో మళ్ళీ వస్తాయా? వేసేయి, బయట వేసేయి. ఎల్లో చెక్ డ్యూటీ వేసుకొని అవన్నీ ఆడ వేసిరా. తిక్కనా ఎలా ఇసిరే, బయటికి ఇసిరే. రా డోరే డోరే మళ్ళీ డోరే వేసేయి. రా కూర్చో. చూడబ్బా, ఏదైనా మంచిది ఇస్తే నాకేమన్నా ఇవ్వాలి చూడు. అంతా ఏంటికి ఇస్తాను? ఏంటికి ఇస్తావు? మళ్ళీ 1 వేసినామంటే మంచి మంచి ఇస్తారు. నాకు కొద్దిగి ఓకేనా? ఓకే. అది కూడా వేసేయకూడదా? అది కూడా వేసేసింటే అయిపో. కర్మ. అది కూడా వేసేసింటే అయిపో. కర్మ. రోజు ఏవి పెట్టుకోకూడదు, ఇచ్చి పడేయాలా. అది ఇప్పిద్దో ఈ టవాలో, ఆడుండే టవాలో ఏదోడు కట్టుకో. అది వేసే బయట చెప్తా. ఉండే నీతో టవాలు మళ్ళీ వేసుకో. అది వేసి తిక్కనా కూడా ఏదైనా మంచిగా ఉండాలి, ఏదైనా లాభాలు.
ఏరా వేసావా? వేసేస్తా కూర్చో. నా అమ్మ పిచ్చి లాటరీ కొట్టావు ఈరోజు. ఎన్ని జతలు? 200 జతలు వేసింటావా? స్వామి బినాబో కూర్చో. కచ్చని 10 ఎంచి డోర్ దిపో. 1 2 3 6 ఎట్లా మళ్ళా ఏమి 1 నీకు వచ్చా 1 నుంచి 10 వరకు మేలే కదరా నువ్వు నాకంటే. 1 2 3 4 5 6 7 8 9 10. వానమ్మ మళ్ళీ అవే ఇచ్చి వచ్చినారా నీకు కూడా? ఏందో నాకు ఒకటి ఇచ్చి 2 ఇచ్చినా, నాకు 2 ఇచ్చిన. వాడు నువ్వు ఎన్ని వేసిన జతలు? నేను 4 జతలు వేసిన. నువ్వెన్ని? 150 జతలు పైన వేసింటావు నువ్వు. 150 జతలు వాడిని పిలిచి ఉన్నాడా బయట పెట్టిపోయినారా? అది 2 దానిగా ఎంత ఉన్నారా? పెట్టేసిపోయినారా? ఏ గుడ్లమ్మ ఉన్నారా? పెట్టేసిపోయినారా? వెళ్ళిపోయినారా? ఆ రోజు బట్టలు ఎందుకుంటే వాళ్ళు వాకిలు వేసుకుంటారు, బట్టలు తీసిపోతారు. మనకు ఏదో ఒకటి తీపి జ్ఞాపకాలు గుర్తుగా ఇది పెట్టిపోతాయి. అప్పుడు పీస్ మిఠాయి పెట్టేవాళ్ళు. ఏదో 5 స్టార్ పెడతారు. చాలా బెస్టే. తిను. ఏ గుడ్లమ్మడా ఉండే బట్టలను పోయి నావన్నీ పోతాంటే నువ్వు ఏది బట్టలు అని పోతా? నీ లెక్కలు వచ్చేస్తాను మళ్ళీ దాంతో కొత్త బట్టలు కొనొచ్చాలనుకుంటే ఇప్పుడు నీకు ఆ రోజుల్లో నువ్వు లేవా? ఆ రోజుల్లో నేను ఆడుంటాను లేవా? మళ్ళీ ఆ రోజుల్లో ఉన్నట్లు ఈ రోజుల్లో లేవని నువ్వేంటివి? నేను ఉండవంటే డబ్బులు వస్తాయనుకుంటా. నేను డబ్బులు అప్పుడు పీస్ మిఠాయో లేకపోతే ఏదైనా చెక్కలమో కజ్జికాయ ఇట్లా ఏదైనా ఇచ్చిపోతాండ్రి. ఇప్పుడు అప్డేట్ అయినారు కాబట్టి 5 స్టార్లు ఇచ్చిపోతున్నారు. పెట్టుకో నువ్వు మడి చేసుకొని దాన్ని చాకట్నే. ఏ నువ్వు సైతన్మడా నువ్వు బట్టలు ఇప్పిస్తావు అని చెప్పి నువ్వు లెక్క వస్తావని చెప్తే నువ్వు ముందు ఎప్పుడు నువ్వు వచ్చావు కదా ఇవన్నీ. ఇప్పుడు అట్లా బట్టలు గిట్టలు ఇంకా నిక్కర్ కూడా లేదు కదా? చెప్పలేదు కూడా ఏమన్నా అది పో. ఇంకో జాగ్రత్త ఏమైనా వస్తుంది. మళ్ళా గుడ్డ ఎంత చీప్గా ఉన్నారు ఈ మధ్య వీళ్ళు. నువ్వు చీప్ అయిపోతావు. నువ్వు చీప్కుండావు వాళ్ళు కాదు. 150 జతలుగా నెమ్మరు 2 చాక్లెట్లు పెట్టి పోవడం లోఫర్ నా కొడుకులు. ఇంకా ఆ రోజుల్లో అనేది మాటే వద్దు మనకి. ఎందుకన్నా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎట్లా బతుకుదాం అనేది చూసుకుందాం. ఒకనా ఓరని పాసుకొని ఎవరు వాళ్ళంతాను ఏమి ఏ గుడ్డు మోడు నీ ప్లానింగ్ ఇదేమన్నా నువ్వు నీ బట్టలు ప్లానింగ్ కూడా ఇస్తున్నా నేను. ఏమనుకుంటా బట్టలు అంటే నువ్వు ఏమనుకుంటా బ్రాండ్ అవే బ్రాండేలే ఎవరు కాదన్నారు. మళ్ళా కొనుక్కొని ఇచ్చిన నాది ఎలా బ్రాండే కాదని. మళ్ళా సరేలే అయిపోయింది కానీ అయిపోయింది. నువ్వు ఇంట్లో తిరుక్కోకుండా ఎవరు నువ్వు ఎవడేమన్నా నీకు అన్ని బట్టలు? నేను ఎన్నేమైనా నీకు పాతవేమన్నా తీసేయన్నా సెల్ఫుల్లో మీకు ఎవడేమన్నాడు? వస్తావు అనుకో డబ్బులు వచ్చాదని మళ్ళీ తెంతో కొత్త కొనుకొచ్చుకొని వచ్చినాయి కదా. బొమ్మలు వచ్చాయి చాక్లెట్లు వచ్చినాయి. పోట్టుకున్నావు బట్టలు ఎవరైనా అడితే ఏం చెప్తావు? ఏం కథ అర్థమే కావట్లేదే వానేమ్మ జీవితం. అసలు నేను ఉండి ఏందో ఉంటే చాక్లెట్ల కోసం ఎవడైనా నీ జతలు బట్టలు వేస్తారా? మళ్ళీ మాట్లాడతాం మళ్ళా చాక్లెట్ చిల్లర బజార్ మేడం వల్ల మర్చిపోతి. నువ్వు వాడు బీరో కింద దాచుకున్న డబ్బులు కూడా బ్యాగ్ లో పెట్టినా. ఏమి ఎవరు పెట్టిన నువ్వు దాంట్లో బ్యాగ్ లేకే సేఫ్ గా ఉంటుందని పెట్టినా. సైతం 25,000 ఏంది వానమ్మ ఈ 2 చాక్లెట్ల కోసం నువ్వు 25,000 లెక్క నీ జతలు బట్టలు వా ముద్రష్టం నా కొడుకు. ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా ఇంత ఎరిపప్పగాడు ఉండడు. నేనేం చెప్పిన పాత జతలు ఉంటే ఏమన్నా నీకు అన్ని మంచి కాదు. ఎవరు
అసలు ఎవరికి చెప్పమంటారా నేనే? నువ్వు పెద్ద చిల్లర అయిపోతాను నువ్వు. ప్లాన్ అంతా 25,000 పెట్టుకోనే. ఇక కొమ్మ తీసి పోతున్నావా నువ్వు దాంట్లో? ఏముంది దాంట్లో? కుక్కలు తిప్పులాడు పీకేది చేసినాయనుకో బిత్తల మీద పరిగెత్తావు నువ్వు. ఏమైనా ఆలోచి తిప్పులాడు పీకేది చేసినాయనుకో బిత్తల మీద పరిగెత్తావు నువ్వు. ఏమైనా ఆలోచించుకో. ఒక స్టెప్ వేసే ముందు ఒక స్టెప్ వేసే ముందు కాదు 4 స్టెప్లు వేసినట్లు వచ్చావు నేను. ఇంకా ఆనాయలు అంత అద్దుమానము నెమ్మ నీ బట్టలు వేసినాడే పిల్లోడు. జోబిలో డబ్బులు ఉన్నాయి అంత లెక్క నెమ్మ. ఏదన్నా 2 చాక్లెట్ కావుతావు 4 అన్నీ ఇచ్చి కదా. ఆ లెక్క కూడా నువ్వు ఏంటి పెట్టినావు నువ్వు? నా 25,000 దాంట్లో లెక్కిస్తాడులే వాడు మనోడే. అంటే మనోడా నీకేమన్నా నీకేమన్నా నీకే టెన్షన్ ఏం లేదులే. లెక్కల వరకు నేను ఎంత సగం ఈయనని నేను రిక్వెస్ట్ చేస్తా. అంటే బట్టలు అయితే లెక్కలు అయితే వస్తాయి. ఆ లెక్కలు ఇస్తారావా? నీకు లెక్కలు కావాలా బట్టలు కావాలా? అంటే 2 నావే కదంగా. 2 నావే అంటే నువ్వు చేతిలోనే వేసుకోండేది. ఒక డబ్బుల్ని పొరపాటు చేసిండేది. పొరపాటు చేసిన దానికి నువ్వు కావాల్సిన చేసిన దానికి తేడా లేదా? ఏ బజార్ మోడా చిల్లర బజార్ మోడా బజార్ మోడా ఏమి డబ్బులు ఏంది ఉంచా నువ్వు? మళ్ళీ ఉంచా ఇంకేం జరగా? మళ్ళా నువ్వు ఎగస్టాల్ చేయద్దు నా దగ్గరికి. ఏ గుడ్డ టవాల్తోనే పట్టకపోతావు బయటికి. నీకు 25,000 ఒక నీదెంత ఉంది? ఎంత ఉంది నీది? 25,000 నాదేమే. అది నేను పెట్టిందిలే. నువ్వు మామూలుగా ఎంత పెట్టినావు జోబుల్లో? జోబులో ఉంటుంది ఖచ్చితంగా 3,000 ఉంటుంది. 5, 6, 7, 8 28,000 మళ్ళా క్యాష్. బట్టలు నువ్వు ముద్రష్టమోని నువ్వు ముద్రష్టమోని నువ్వు నాశనం అయిపోయి నువ్వు మళ్ళా దుమ్ము కొట్టుకొని పోతావు. మళ్ళా నేను ఇంకా కాలనీలో అందరి పేర్లు రాసి దాంట్లో లవ్ లెటర్లను పెట్టినా. నా కొడుకులు అవి చూపించి ఏం బ్లాక్ మెయిల్ చేస్తారో నాకు భయం అవుతుంది. మళ్ళా ఆనాయలు ఏం బ్లాక్ మెయిల్ చేస్తారు? ఓ ఏమో ఉండేది ఆడడానికి పోతాను నేను. నాకు మళ్ళీ భూదోసంగా ముద్రస్తులో ఎవరు వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారా? ఈ నాయలు అందరితో భలే బట్టలు కలెక్ట్ చేసి రానట్లున్నారే. ఊరికే మన ఇంటి కాడికి వచ్చి కలెక్ట్ చేసి దొంగ నాయలు ఉన్నట్లున్నారు. నాయలు ఎవడో గజ దొంగ దీనికి ప్లాన్ వేసి మన ఇంటి కాడికే పిలిపించి మొత్తం బట్టలన్నీ తీసిపోయి డబ్బులన్నీ తీసిపోయి అట్లా చేసినాడు ఎవడో ప్లాన్. ఇది ఎవరో పెద్ద మనుషుల్లో పెడితేనే తేలేది. లేకపోతే అందరి ఇళ్ళ కాడ వసూలు కాడికి ఎందుకు వసూలు చేసేకి వచ్చినారు? పూసిన మాటలు మాట్లాడదుక అయిన మొత్తం బ్యాచ్ అంతా నువ్వే. నువ్వు హెడ్ దానిలకే మరి పాత బట్టలకి బ్యాచ్ నేను హెడ్డా? మళ్ళా నువ్వే ఇంకెవరు? నేను ఎందుకు వేస్తా 4 జతలు? నాకు మళ్ళా డౌట్ రాకుండా వేసినానా? డౌట్ రా చూడ డౌట్ రాకుండా వేసినానా? డౌట్ రా చూడ అన్ని ఇంటి స్థలం నువ్వే. మళ్ళా ఇంటి ఇడం కదా అమాయకుని కాబట్టి నోటికి వచ్చింది. నువ్వు అమాయకుడే గుడ్డమ్మకం వేసుకొని మళ్ళీ అమాయకుడు అమాయకమ్మ. అసలు నేను రావడం ఏంటికి నీతో మాట్లాడడం ఏంటికి? అసలు ఇంకెంతమంది కొమ్మలు నాని చేస్తావు అనుకుంటున్నాగా? అటు నాకేంటి పెడుతున్నావు ఇస్తారు? ఆ నాయలు ఇంకోటి కూడా చెడ్డ పనులు చేసిన నాయలు నాకు ఇప్పుడు గుర్తొచ్చా. నేను అందుకే 4 జతలు బట్టలు వేసినట్టు వెనక్కి తెచ్చుకున్నా. ఆ నాయలు ఏడన్నా ఏదైనా మటన్లు అయిన చోట ఆడ ఈడ బట్టలు అబ్బే ఇను ఆడ ఆ బట్టలు వేస్తారు. కుక్క స్మెల్ చూసేకి వస్తుంది కదా. ఆ కుక్క ఎవరు చేసినారని ఆ కుక్క వాసన తీసుకొని వస్తుంది. ఓయమ్మో ఓయమ్మో కేసు దగ్గరికి కేసులు ఏమి ఏమే ఏమి ఏమే యా బ్యాచ్ ఎవరు బ్యాచ్ తెలుస్తుంది. రెడ్ సైడ్ పోతుంది ఇంకా మర్యాద పోతుంది. ఇంకా ఉండు కట్టుకొని వస్తా. యాడ్ కట్టుకొని ఏమల్లా ఇప్పుడు నీ బట్టలు ఎత్తపోయేదానికి నీ డబ్బులు ఎత్తపోయేదానికి రోడ్లో దీక్షకు గుచ్చి పెడతాను నేను. ఇప్పుడు అంటే ఉత్తమిత్రా టవాల్ ఉంటుంది ఉండు. ఇడిసే రకం కాదు నేను. వాళ్ళు యాడికి పోయినా కూడా మొత్తం ఉద్యమం చేపెడతాను నేను. మొత్తం జనాలందరు రాళ్ళ. అంటే నువ్వుతారో కానీ నన్ను కూర్చోబెడతావో? నిన్ను కూర్చిపెట్టి కరెక్రా పోయేది కాదు. నీకు అక్కడ కూర్చిపెట్టి జనాలతో నేను మాట్లాడిపిస్తా. నీకు ఇట్లా అయితే ఇట్లా పీకనరా పీకనరా పీకనరా. నీకు న్యాయం చేపిస్తాను. నువ్వు నా ఎంట నిలబడు, నా ముందు నిలబడు. నా చెప్పింది చెయ్యి. శాంతిలో న్యాయం చేయకపోతే టవాల్ ఇప్పేస్తాను కూర్చిపెడతాడు. ఒకవేళ అప్పటికి న్యాయం చేయలేదో టవాల్ తీసి పడే. అర్థమైందా? మళ్ళీ పొద్దున వరకు వెయిట్ చేద్దాం. మళ్ళా టవాల్ ఇప్పుతాను. 3 పూట్ల టవాల్ బీకేస్తాను నా బట్టలు నాకు వచ్చేంత వరకు అని చెప్పి ఎంత దూరంకైనా పోదాం. సరే కాలనీలో రాళ్ళతో కొట్టి చంపినా కూడా మనం వెనకం చేసేది లేదు. ఇప్పుడు నీకు బట్టలు డబ్బులు కావాలి కదా. వద్దులేనా ఇడిచిపెట్టేసుకుంటావా? ఇడిచిపెట్టేసుకుంటారు. మళ్ళీ ఇడిచిపెట్టేసుకుంటావు అంటే నేనే పోరాడి నేనే డబ్బులు తెచ్చుకుంటా. ఇంకా
అట్లా కప్పుకుంటావా ఏందట్లా ఎట్లా మళ్ళా ఏమి నీవు విడిచిపెట్టేస్తాను కదా అట్లీస్ట్ పెడతాను నువ్వు నేను పోరాటంలే కదా పోరాడతా యాడా 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 సర్కిల్లో సర్కిల్లో కూర్చుంటావు నువ్వు మళ్ళా మళ్ళా రా నువ్వు సర్కిల్లో కూర్చుంటావుండేనమ్మా సర్కిల్లో కూర్చుంటావుండేనమ్మా అమ్మ ఎట్లా పిలివి అట్లా పిలిపి టవాలు ఊ అంటే గాలి వచ్చినప్పుడు ఎగిరిపోతాంటది మనుషులు దొబ్బుకున్నప్పుడు ఎగిరిపోతాంటది తినే కూర్చున్నప్పుడు ఎగిరిపోతాండే నెమ్మ నీకు ఆ నెమ్మ వన్ టవాలు ఎగిరిపోవడం మేము చూడలేకైనా బట్టలైనా తీసుకొచ్చి ఇవ్వాలి అట్లనే చేద్దాంలే పదామా పోదాంపా అంటే నేను మళ్ళీ 12 అయిపోయిన రకం కదా టువాలు ఇప్పేది కాదు ఈ నుంచి ఇప్పి పరిగెత్తిస్తా అట్లా కాదు, రా, 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 రా. రా